కాబట్టి ఇది ఫెడరల్ ప్రజాస్వామ్యం కాబట్టి కేంద్రం నుండి వచ్చే నిధుల్లో కోతకు పెట్టేసేసి వాళ్ళకి ఆ బిల్లులు చెల్లించే విధానం పెట్టింది కేంద్రం. పెట్టేసేసి దానికి ఒక సర్టన్ టైం ఇచ్చింది, 1 year 2 year ఇచ్చేసేసి మొత్తం బిల్లులు మీరు క్లియర్ చేసేయాలి. చేసి జీరో అకౌంట్, ఇక పైన మీరు డబ్బులు ఇచ్చి కరెంట్ తీసుకోండి. లేదా 15 days టైం, 45 days టైం, అంటే ఈ నెలలో మీరు కరెంట్ తీసుకుంటే 45 రోజుల్లో బిల్లు కట్టాలి. లేదా మీ కరెంట్ సప్లై ఆ సదరు సంస్థలు ఆపేస్తాయి, మేము కూడా ఇవ్వం మీకు. అదేది ఇట్లాగా విసిగిచ్చే రాష్ట్రాలకి. అలా కాకుండా మీరు ప్రొడక్షన్ పర్ఫెక్ట్గా చేస్తారా, మీకు కొంత వెసులుబాటు ఇస్తాం అని చెప్పింది. అప్పుడు ఏమైంది, బాబు గారి టైంలో బకాయి పడ్డ డబ్బుల్ని 30,000 కోట్లు ఎంతో తీసుకోవాల్సి వచ్చింది అక్కడ కేంద్రం నుంచి. మళ్ళీ జగన్ పరిగెత్తుకెళ్ళి అయ్యా మీరు ఒకేసారి 30,000 కోట్లు తీసుకుంటే మేమేం చేయాలి అంటేను దాన్ని ఏడాదికి ఎంత చొప్పున అది రికవర్ చేయమన్నారు. అది ఇక్కడ అప్పులు పడ్డాయి వీళ్ళకి. ఇది అప్పుడు జరిగినటువంటి ఇట్లా రకరకాల అంశాలు జరిగినాయి. వీటన్నిటి ఇంపాక్ట్ ఇవే కాదు, ఇప్పుడు కరోనా టైంలో 2 సంవత్సరాల పాటు అసలు చేతిలో పైసలు లేవు అంతా. వాటి వల్ల అప్పు ఉంటుంది గ్యారంటీగా. చంద్రబాబు గారు 14-19తో పోల్చుకుంటే ₹1 ఎక్కువే చేస్తుంటాడు జగన్, నో డౌట్ అందులో. కానీ కరెక్ట్ లెక్క వాళ్ళు చెప్పరు.